ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు నాకు చూపించండి. అలా ఇంకా ఇందిరమ్మ కాలంలోనే మాకు భూములు ఇచ్చిండ్రు ఉంటారు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ. హ్మ్. అలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామంటే అప్పుడు 3500 ఇల్లు ఇచ్చినాం. ఇలా హ్మ్. పార్టీలకు అతీతంగా ఇచ్చినాం. ఇలా కేటీఆర్ రాజీనామా చేస్తా అంటుండు ఇందిరా మిల్లు చూపెట్టి డబుల్ బెడ్రూమ్ రాలే ఎప్పుడు కేసీఆర్ టైంలో ఎక్కడుంది ఎక్కడ లేదు, ఈ ఏరియాలో లేదు డబుల్ బెడ్రూమ్. కేటీఆర్ తోలుకరా నైట్కి మరి కేటీఆర్ అంటుండు మరి రమ్మను అంతేనా ఫస్ట్ వచ్చినప్పుడు మనిషి ప్రతి మనిషితో చేయాల్సిండు. ఇప్పుడు గడిచింది టంకలు అత్తలేడు వస్తలేడా వారానికి 2 రోజులు సీరియల్లో ఉంటా అన్నాడు కదా వస్తలేడా ఇటంకల ఈ టంకలు అత్తలేడు మళ్ళీ. తప్పకుండా చేసిన పని ప్రజలు గుర్తిస్తారు. ఎప్పుడు గుర్తిస్తానో అప్పుడే గుర్తిస్తారు. దానికి అవకాశం లేదు. మంచిని చేస్తే వాళ్ళ మంచి చేసిన మీరే చెప్తారు. వాళ్ళ సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతున్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నాడు. సో కేటీఆర్ నిన్న మొన్న కొన్ని బహిరంగ సభల దగ్గర మాట్లాడుతూ అసలు సిరిసిల్ల నియోజకవర్గంలో నేను ఒక్క రూపాయి కూడా వంచకుండా రాజకీయం చేస్తున్నా, నిజాయితీగా పారదర్శకంగా గెలుస్తున్నా అని చెప్పేసి అయితే చెప్పిన సందర్భం చూసినాం. మరి అసలు సిరిసిల్లలో వాస్తవ పరిస్థితులు ఏంది, కేటీఆర్ మాటల్లో నిజమేంది, మహేందర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో కేటీఆర్ గారు ఈ మధ్యలో అక్కడక్కడ సభల దగ్గర మాట్లాడుతూ అసలు సిరిసిల్లలో నేను ఒక్క రూపాయి వంచకుండా మద్యం చుక్క వంచకుండా గెలుస్తున్నా అంటుండే. అసలు వాస్తవ పరిస్థితి ఏంది, బలమైన ప్రత్యర్థిగా ఉన్న మీరు అబ్జర్వ్ చేసింది ఏంది? ఆయనకే ఇలా ఆత్మ ఘోషిస్తున్నట్టున్నది. బహుశా నేను ఎప్పుడు కూడా తప్పు చేసిన పంచే నేను గెలిచిన, నేను జనాన్ని మందులో ముంచే గెలిచిన అని చెప్పి ఆయననే ఆలోచన వస్తుంది. అలా కేటీఆర్ గారు మాట్లాడిన మాటల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజంగా ఉంటుందో వారి మాటల్లో కూడా అంతే నిజం ఉంటుంది. అలా సిరిసిల్ల నియోజకవర్గంలో ఏ చెట్టును నమ్మినా, ఏ చెట్టును అడిగినా, ఏ కొమ్మను అడిగినా, దేని అడిగినా కేటీఆర్ గారు తనకు తానే ఇవాళ న్యూన్యతాభావంతో మాట్లాడుతున్నట్టుంది. బహుశా ఆయన మాటల్లో ఇంతకుముందే చెప్పాను, నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజంగా ఉంటుందో ఆయనకు ఇవాళ మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలి తప్ప ఆత్మ వంచన చేసుకుని మాట్లాడుతుంది. అలా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా టీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత ఏ విధంగా డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతుండ్రు, మద్యాన్ని ఏ విధంగా విచ్చలవిడిగా పంచుతుండ్రు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోడెక్కుస్తారు. ఇవాళ అందులో సిరిసిల్ల దానికేం అతీతం కాదు. ఇవాళ 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన గెలిచిన ప్రతి గెలుపులో కూడా ఆయన అన్న 2 ఉన్నాయంట, డబ్బు ఉంది, మద్యం ఉంది. 2018-23 సంవత్సరంలో ఎలక్షన్ల ముందు నేను ఓపెన్గా బహిరంగంగా తనకు సవాల్ విసరడం జరిగింది. వాళ్ళ నేను డబ్బు పంచను, మద్యం పంచను అన్నావు కదా, ఇద్దరం కూడా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కానీ లేకుంటే తెలంగాణ విగ్రహం దగ్గర కానీ ప్రమాణం చేద్దాం, సిరిసిల్ల ప్రజల సాక్షిగా రమ్మని చెప్పి బహిరంగంగా సవాల్ విసరడం జరిగింది. వాళ్ళ అని ఎక్కడ కూడా వచ్చిన పాపాన పోలే. అంటే అందులోనే ఎంత నిజాయితీ ఉందో తేడతెల్లమైంది. వాళ్ళ మాటలు చెప్పడానికి 100 చెప్పొచ్చు వాళ్ళ, కానీ అందులో నిజాలు ఉండాలి కదా. ప్రజలను కొన్నిసార్లు మభ్య పెట్టగలుగుతాం, కానీ అన్నిసార్లు మభ్య పెట్టలేము. నేను అదే అడుగుతున్నా. సరే ఒక్కసారి మొదటిసారి అంటే మభ్య పెట్టిండో, డబ్బులు ఇచ్చిండో, గెలిచిండో, తర్వాత అభివృద్ధి పేరుతో ఓట్లు పడలేదు ఆయనకి. అభివృద్ధి ఏం జరగలేదు. మొదటిసారి జరిగిన ఎలక్షన్ తెలంగాణ ఉద్యమం పేరు మీద జరిగిన ఎలక్షన్. రెండోసారి తెలంగాణ వచ్చిందని ఇచ్చారు. మూడోసారి అధికారంలో ఉంది కదా, రెండోసారి అవకాశం ఇస్తే మళ్ళీ ఉన్న అభివృద్ధి చేస్తూనే ఉన్న ఆశ కొద్ది ఇచ్చారు. ఆ రోజు మొదటిది ఉద్యమం, రెండవది తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిండ్రు కాబట్టి, మూడవది అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఏమన్నా అభివృద్ధి చేస్తారేమో ఆశ కొద్ది ఇచ్చారు. ప్రజలు ఆశావాదులు. తర్వాత మొత్తం సీన్ మారిపోయిందా? ఇక్కడ జరిగిందంతా కూడా అభివృద్ధి జరిగింది, జరగలేదని నేను అనట్లే. జరగలేదంటే తప్పు. ఇక్కడ జరిగిన అభివృద్ధి విభిన్నంగా జరిగింది. ఇలా దోపిడీలో జరిగింది, అలా ఇసుక మాఫియాలలో జరిగింది, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా ఇక్కడ జరిగింది. అలా ఎక్కడ చూసినా అవినీతిమయం. ఇలా ఇక్కడ ఈ ప్రాంతంలో చెట్టును, పుట్టను, గుట్టను, చేపను, నీళ్లను, చేప ఆఖరి నీళ్ళలో ఉన్న ప్రతి జీవిని కూడా దోచుకునే విధంగా ఇవాళ ఇక్కడ దోపిడీ జరిగింది. ఇవాళ అవినీతి పెరిగింది, అవినీతిలో అభివృద్ధి జరిగింది. ఇవాళ దోపిడీలో అభివృద్ధి జరిగింది, అరాచకాలలో అభివృద్ధి జరిగింది. ప్రజాస్వామిక విలువలకు కానీ, ఇలా పౌర హక్కులకు కానీ, ప్రజాస్వామిక హక్కులకు కానీ ఇలా వాటిని కాలరాయడంలో అభివృద్ధి జరిగింది. ఇక్కడ ఒక గడీల పాలన కొనసాగింది. ఇక్కడ ఇవాళ నేరల ఘటనను మీరు తీసుకున్నట్టయితే, అలాగే గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన అకృత్యాలను చూసుకున్నట్టయితే, ఇవాళ మైనర్ బాలిక పైన రేపు జరిగిన సంఘటనను చూసుకున్నట్టయితే, గిరిజన బాలిక పైన ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో అందరూ కూడా తెలిసి వాళ్ళ. కాబట్టి ఇవన్నీ కూడా మర్చిపోయి సిగ్గు విడిచి నిస్సిగ్గుగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. ఇలా అధికారం కోల్పోయింది ఎప్పుడైతే 23వ సంవత్సరంలో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ రోజు కొట్టిన దెబ్బకు
ఇప్పటి కూడా కళ్ళు బైర్లు గమ్మి ఇంకా దిమ్మ తిరిగి వాళ్ళు ఆ పరిస్థితిని కోలుకోలేకపోతున్నారు. అప్పటి నుంచి కేటీఆర్ మాట్లాడినా కేసీఆర్ ఏమో పోయి ఫామ్ హౌస్ పరిమితం అయిపోయిండు ఆ దెబ్బకు. హరీష్ రావు గారు సైలెంట్ అయిపోయిండు. ఇక కేటీఆర్ గారు పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. ఆయన తప్పకుండా పిచ్చాసుపత్రికి పోయి చూపించుకుంటే ఆయనకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఒకవేళ ఆయనకు కావాలనుకుంటే ప్రభుత్వం తరపున కూడా మేము వారికి సహాయ సహకారాలు అందిస్తాం. ఎందుకంటే చాలా మందికి ఎల్ఓసీలు ఇస్తాం, మేము సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు ఇస్తున్నాం. ఇట్లా ఆయన కూడా ఎల్ఓసీ శాంక్షన్ చేయడం చేయిస్తాం. తప్పకుండా ఏమన్నా మీలాంటి వాళ్ళు ఎవరైనా నుండి వారికి సలహాలు ఇస్తే. కేటీఆర్ చెప్తున్న మాట నిజం లేదా? రాబోయేది మా ప్రభుత్వం అంటున్నారు, కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. తప్పకుండా ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు ఆశతో మాట్లాడాలి. ఇలా క్యాడర్లో ఒక జోష్ నింపాలంటే వారు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడిందో తప్పని నేను అంటలేను. ఒక రాజకీయ పార్టీ ఆయన మాట్లాడింది తప్పని, రాజకీయ పార్టీలో జోష్ నింపుకోవడానికి మాట్లాడింది తప్పని నేను అంటలేను. కానీ మాట్లాడుతున్న విధానాన్ని నేను తప్పుపడుతున్నాను. వాళ్ళ క్యాడర్ కొరకు ఏం మాట్లాడుకున్నా మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇక్కడ ఉన్న వాస్తవాలను, వాళ్ళ ప్రభుత్వంలో చేసిన వాస్తవాలను మరిచి మాట్లాడడం. ఇలా కాళేశ్వరం పేరు మీద ఏ విధంగా లక్షల కోట్లు దోచుకున్నారు. ఇలా ఈ ప్రాంతంలో ఒక్కటే మాట చెప్తున్నా, పక్కన సిద్దిపేట ఉంటుంది, ఇటు పక్కన సిరిసిల్ల, అక్కడ వాళ్ళ మేనబావ హరీష్ రావు గారు, ఇటు పక్కన వాళ్ళ బామ్మడి. ఈయన ముఖ్యమంత్రి తర్వాతనే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాడు. ఇవాళ వంది మగాదులు ఎప్పటికి తిరిగినారు. ఇవాళ అని ఏది చెబితే అదే విధంగా మాట్లాడినారు. అన్ని మంత్రుల శాఖలు ఆయన ఆధ్వర్యంలో నడిచినాయి. ఇవాళ ఇక్కడ నుంచి జిల్లెల ప్రాంతానికి వెళ్దాం. ఇక్కడనే బార్డర్ మాకు జిల్లెల రంగనాయక సాగర్ నీళ్లు జక్కాపురం దానికి వస్తాయి. మాకు రావు, మాకు రాలే. 10th 11th మాకు రావాల్సిన 10th 11th 12 ప్యాకేజీలు రావాలి ఇక్కడ. అక్కడ నుంచేమో 9th ప్యాకేజ్ రావాలి. ఆ 9th ప్యాకేజ్ మలకపేట చెరువు నుంచి పోయి అప్పర్ మారేడు డ్యామ్లో పడితే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. 10th 11th 12th ద్వారా పోతే మళ్ళీ ఇక్కడ తంగలపల్లి మండలం కానివ్వండి, అక్కడ నుండి పోతే మళ్ళీ ముస్తాబాద్ మండలం కానీ, ఇవన్నీ కూడా రావాల్సిన నీళ్ళు ఇవ్వాలి. మాకు హక్కు, ఇది భిక్ష కాదు. ఇవాళ ఆ హక్కును అంటే ఎంతసేపు దోపిడీ మీద ఉన్నంత యావ ఆయనకు ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజలకు అభివృద్ధిలోనే సహాయపడాలన్న యావ ఎక్కడ చూపెలాయనే. ఇక్కడ ఉన్న ఒక్క ఎకరా కూడా ఎక్కువ నీళ్ళు వచ్చిన పాపాన పోలే. నీళ్ళు రాలేనట్టు, రోడ్డు కూడా రాలేనట్టుంది. మాకు ఏది రాలే, అన్నీ వచ్చినట్టు చెప్తాడు ఆయన, అంతే భ్రమ కల్పిస్తాడు. ఈసారి ముఖ్యమంత్రి అయితే చేస్తాడు. అవుతే ఈ రాష్ట్రం మొత్తం అమ్ముకుంటాడు ఆయన. ఆల్రెడీ అమ్ముకున్నారు. మొన్న 8 లక్షల కోట్లు అప్పు అయింది. ఆ అప్పైన పాపానికి ఇప్పుడు 6,750 కోట్లు నెలకు మిత్తి కడుతున్నాం. వాళ్ళు 10 ఏళ్లలో అభివృద్ధి కోసం 8 లక్షల కోట్ల అప్పు అని చేసినాం కావచ్చు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదా అంటూ. ఎక్కడ ఉందని మేము అంటున్నాం. కాళేశ్వరం కట్టిండ్రు. కాళేశ్వరం ఏమో దేనికి పనికి వస్తుంది? ఇవాళ అన్నారం కట్టిండ్రు, సుందిల్ల కట్టిండ్రు, మేడిగడ్డ కట్టిండ్రు. ఇవన్నీ ఏడున్నాయి. ఇవి ఇప్పుడు ఎందుకు పనికిరా నిరర్ధకమైన ప్రాజెక్టులు కదా ఇవన్నీ. ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టిండ్రు. ఎప్పుడు పాత తాతలకు టెక్నాలజీతో కట్టిండ్రు. అది ఎందుకు పనికి రాకుంటున్నది? ఇవాళ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో, ఎక్కడ వాళ్ళు ఆస్తులు క్రియేట్ చేసినో చెప్పాలి. 10 ఏళ్ళకి చేసిన అప్పులో సగం మీరు 2-3 ఏళ్ళని చేశారని చెప్పేసి కేటీఆర్ నిన్ననే మాట్లాడి 3-4 లక్షల కోట్లు అప్పు చేసిరు మొత్తం. మేము అప్పు చేయలేదని మేము చెప్పట్లే. కానీ మేము అప్పు ఎందుకు చేసినాం? నువ్వు చేసిన అప్పులు మిత్తి తీర్చడానికే కదా. నువ్వు చేసిన అప్పులు తీర్చుకుంటూనే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టడానికి ఇవాళ మీరున్నప్పుడు ఎప్పుడు కూడా జీతాలు 1st తారీఖు రాలే ఎంప్లాయీస్ గిట్ట. ఇవాళ ఎంప్లాయీస్కి అందరు కూడా, ఎంప్లాయీస్ కానివ్వండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరు కూడా జీతాలు 1st నుంచి 5th లోపల అందరికి జీతాలు పడుతున్నాయి. ఇవాళ అంటే అప్పు చేసి డెవలప్మెంట్ చేసినాం మేము, మీరు అప్పు చేసి కూడా ఏం డెవలప్మెంట్ లేదని చెప్పేసి మాఫియా నడుస్తుంది 2 సంవత్సరాలుగా అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు నేను పచ్చకామలకు లోకమంతా పచ్చగా ఊపడతాక, మాఫియా నాయకులకు ఎవరు ఏర్పడినా మాఫియా మాదిరి అవ్వపడుతుంది. ఇవాళ ఆ ముఠా ఏదైతే ముఠా ఉందో, కేసీఆర్ అండ్ కంపెనీ ముఠా, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, హ్యాపీరావు కానివ్వండి, మొన్న బయటకు వచ్చిన కవితమ్మ గారు కానివ్వండి, ఈ ముఠాలో ఏం జరిగిందో మీ అందరు కూడా తెలిసి. వాళ్ళ ఒకరేమో ఢిల్లీలో కళ్ళమ్మిండ్రు, ఒకరేమో ఇసుక దందా చేసిండ్రు, ఒకరేమో భూదందాలు చేసిండ్రు, ఒకరేమో తన కొరకు భూమిని ఆక్రమించుకొని కొండపోచమ్మ సాగర్నే కట్టుకున్నాడు. ఆయన పొలాలకు నీళ్లు తెప్పించుకోవడానికి. ప్రజల పొలాలకు నీళ్లు వారలే, వాళ్ళ పొలాలకు నీళ్లు వారడానికి కొండపోచమ్మ సాగర్నే కట్టుకున్నాడు ఆయన. అందరేమో వరేస్తే ఊరన్నాడు, ఆయనేమో వరేసుకున్నాడు. ఇవన్నీ చూసినట్టయితే ఈ వైవిధ్యమైన మాటలు. మీరు ఫ్యూచర్ సిటీ పేరుతోటి మీరు కూడా దోపిడీకి పాల్పడుతున్నారు. మేము అధికారులు రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు అంటున్నాడు. కళలు కానీ వద్దని మేము అంటలుగా, కళలు పగటి కళలే అవి.
కళలు ఎప్పుడు కూడా నిజం కాగల ఉమ్. ముందర సిద్దిపేటలో ఆయన గెలుస్తారా సిరిసిల్ల ఈయన గెలుస్తారా ఆలోచించుకోమని మరి చెప్పండి. మీది పగటి కళ్ళు కదా, రేవంత్ రెడ్డి గారు కూడా పగటి కళ్ళు అంటారు. హరీష్ రావు మీద అనడంలో తప్పులేదు. హరీష్ రావు కేటీఆర్ ఓడిపోయే పరిస్థితి ఉందా? నేనేమంటున్నా అనడంలో తప్పులేదు. ఉమ్. రాజకీయ పార్టీలు తప్పకుండా అంటే అనకుంటే తప్పు. ఉమ్. నేను ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాను, కేటీఆర్ గారు తప్పకుండా చెప్పాల్సిందే వాళ్ళ క్యాడర్ను ఉమ్. వాళ్ళని ఉత్తేజపరచాలంటే మాటలు చెప్పాల్సిందే. ఉమ్. కానీ ప్రజలు వాస్తవాలు చూస్తారు కదా, ఉమ్. అల్టిమేట్ గా చూసేది ప్రజలు కదా. ఉమ్. న్యాయ నిర్ణేతలు ప్రజలు. వాళ్ళు ఎవరేం చేసినారు, నేను ఎందుకు అప్పు చేసినా నువ్వెందుకు అప్పు చేసినావు అనేది ప్రజలు తేలుస్తారు కదా రేపు పొద్దుల. ఉమ్. నేను చేసినప్పుడు దేనికి వాడినా, నువ్వు చేసినప్పుడు దేనికి వాడినావు, నేనున్నప్పుడు ఈ రాష్ట్రానికి ఎన్ని రాబడి ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఉమ్. నీవు ఉన్నప్పుడు ఇప్పుడు అనేక సార్లు దావోస్కు పోయినరు, ఉమ్. పైన 1000 కోట్ల రూపాయలు చూపించారు ఉమ్. పెట్టుబడులు. ఉమ్. ఎక్కడైనా మీకు 1000 కోట్ల రూపాయలలో ఎక్కడైనా మీ గ్రౌండ్ అని నాకు చూపించండి ఒక 10. ఉమ్. అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ సూటు బూటు కోట్ వేసుకోలే, ఉమ్. ఇంగ్లీష్ మాట్లాడరాదు ఎక్కువ, ఉమ్. అయినా ఎన్ని కోట్ల రూపాయలు, 8,000 కోట్లు వచ్చినాయి ఇలా, ఉమ్. ఎన్ని కోట్లు ఇలా గ్రౌండ్ అవుతున్నాయి ఇవాళ. ఉమ్. అవి చూసుకోవాలి మీరు. ఉమ్. ఏ విధంగా జరుగుతుంది, నిజంగానే అప్పులు చేస్తే ఆ అప్పు ఏ విధంగా పోతుంది, ఉమ్. ఈ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుందా, ఉమ్. మనిషి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయా ఉమ్. అనేది ఆ లైన్లో ఆలోచించాలి. ఉమ్. అప్పులు చేసినట్టే చేసిన, అప్పులు చేసే రాష్ట్రం లేదు ఇవాళ. ఉమ్. మేము కూడా చేసినాం, మేము చేయడానికి కారణం మీరు. ఉమ్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు 60,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చిన మేము. ఉమ్. ఆ 60,000 కోట్లు పోయి ఇవాళ 8.5 లక్షల కోట్లు అన్ని చూసుకుంటే పెండింగ్ బిల్లు. సో అవినీతి చేశారని ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటూ పోతారు? ఇప్పటికి 2.5 ఏళ్ళు అవుతుంది. ప్రజలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారేమో, వాళ్ళని జైలు వేస్తారేమో అని ఆశించారు. ఇప్పుడు ఒకటి, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏదో ఇలా నేను వచ్చిన ఇది రాజకీయంగా అంటే ఒక రాజరిక పోకడ కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలకు అన్నింటిని కూడా తుంగలో తొక్కి, వ్యవస్థలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను అన్నింటినీ కూడా కాలరాసి వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని అహంకారంతో, ఇలా ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా బద్దలు కొట్టి తీసుకుపోయినరు, అదే మాదిరి కోదండరాం గారిని ఏ విధంగా తలుపులు పగలగొట్టి తీసుకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, మమ్మల్ని వేసుకోతే మేము ముఖ్యమంత్రి అనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. కేటీఆర్ హరీష్ కానీ రావు పదే పదే రేవంత్ రెడ్డి గారి సిస్టమ్ ఏంటంటే, మాకు ప్రజాస్వామ్యం మీద ప్రగాఢమైన నమ్మకం, విలువ. ఎందుకంటే ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వారి ఆధ్వర్యంలోనే వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. సామాన్యునికి కూడా పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను ఇచ్చి ప్రశ్నించే గొంతుకలను లేపింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగం. అయితే వాటిని రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధానం ఎవరికి కూడా తెలియదు. అందులో న్యాయ వ్యవస్థ కూడా ఒక భాగం. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటుంది. తప్పకుండా ఏదో దొరికిండు, ఈయన దొంగ, అవినీతి అయింది, ఇలా ఆయన కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం నీళ్లు పనిచేస్తారు, అయినా 2.5 సంవత్సరం నుంచి పంటలు వండితేనే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ. అంటే అప్పటి గతంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానివ్వండి, వీటి ద్వారా వరదకాల ద్వారా కానీ నీళ్ళు వస్తూనే ఉన్నాయి, పాడుతూనే ఉన్నాయి. ఆఖరి కొండపోచమ్మ సాగర్ కూడా నింపుతున్నాం మేము. ఆయన పొలాలకు కట్టుకున్న కొండపోచమ్మ సాగర్ కూడా నింపుతున్నాం మేము. కేసీఆర్ కూడా అన్యాయం చేయట్లేదు మేము. నీ పొలాలు కూడా వండించుకోమని నింపుతున్నాం మేము. సో మన రాష్ట్రంలో ఇంకొక పార్టీ కూడా ఉంది, ఆ పార్టీ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరేమో బీఆర్ఎస్ టార్గెట్ చేస్తాము పోతున్నారు. కేటీఆర్ ఏమంటున్నారంటే బీజేపీకి మాకే పోటీ ఉంటుందని మిమ్మల్ని పక్కకు పెట్టేసినటువంటి పరిస్థితి. సో బీజేపీ బీఆర్ఎస్ కలిసి వస్తే ఈ కాంగ్రెస్ పని అయిపోతుంది, జనసేన కూడా తెలంగాణకు వస్తుంది, వాళ్ళు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడబోతుందని ఒక టాక్ కూడా నడుస్తుంది. ఈ జనసేన తెలంగాణకు రావడం కావచ్చు, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ వీటి మీద ఇప్పుడు మొదటి నుంచి కూడా మేము చెప్పుకుంటూ వచ్చాం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీకి బీ టీం అని. మొదటి నుంచి కూడా మేము ఇప్పుడు చెప్పలేదు, ఇది చీకటి ఒప్పందం. ఇలా వాళ్ళు ఎక్కడ చూసినా కానీ మేము చెప్పలే ఈ మాట. సీఎం రమేష్ గారు చెప్పారు, మేము అనేక సార్లు చెప్పినప్పుడు సీఎం రమేష్ గారు చెప్పారు. కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి అవసరమైతే బీజేపీలో విలీనం చేస్తాం, మా పైన ఎటువంటి కేసులు లేక చూడండి, మా చెల్లెని వదిలిపెట్టండి అని చెప్పి వచ్చింది వాస్తవం కాదని చెప్పి సీఎం రమేష్ గారు బాహాటంగా చెప్పిండు. ఇలా దమ్ముంటే రమ్మని, నువ్వు చెప్పింది అబద్ధమా, దమ్ముంటే రా నాతో మాట్లాడమని చెప్పిండు. దాని మీద కేటీఆర్ గారు ఎప్పుడైనా గొంతెత్తిండ్రా, మళ్ళీ సమాధానం ఇచ్చిండ్రా? అంటే అనేక విషయాలలో ఇలా అనేక సందర్భాల్లో ఇక్కడ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లలో కానివ్వండి, అనేక సందర్భాల్లో వాళ్ళకి ఇప్పుడంటే వాళ్ళకి లేవు. ఇప్పుడు రాజ్యసభలో 2-3 సీట్లు ఉన్నాయి. అన్ని విషయాలలో కూడా వాడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ వచ్చిండు వాళ్ళ. దీన్ని బట్టి మేము మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చినాం ఇలా బీజేపీ బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమ కార్యకలాపాల్లో వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకు షెల్టర్ అనేది కేవలం బీజేపీ ఇవ్వాలి. ఈడీ నుంచి కానీ సిబిఐ నుంచి కానీ ఇచ్చేది బీజేపీ. ఇలా మా దగ్గర ఉన్న పని ఏంది, మేము ఇలా ప్రతి ఒక్కదాల్లో కూడా అవినీతి జరిగిందని చెప్పి ఇలా మేము ఎంక్వైరీ చేసినాం. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ద్వారా ఎంక్వైరీ చేసినాం కాళేశ్వరంలో. ఇవాళ మీకు అదే ఈ రేసింగ్ కార్లలో కూడా మేము ఎంక్వైరీ చేసి
ఇలా నిజ నిర్ధారణ జరిగిన తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినాం మేము. Hmm. ఎందుకంటే చేయాల్సిన పని వాళ్ళు ఇవాళ Hmm. ఇలా బాల్ వాళ్ళ కోట్లో మనం ఎన్ని మాట్లాడుకున్నా మోడీ అమిత్ షా టార్గెట్ చేశారంటే ఫినిష్ చేస్తారు. ఈసారి ఇప్పుడు తెలంగాణ మీద టార్గెట్ చేశారు. ఈ సర్ పేరుతోటి ఓట్ల ప్రక్షాళన ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు బెంగాల్లో ఏదైతే జరిగిందో తెలంగాణలో కూడా అది రిపీట్ కాబోతుంది. కాంగ్రెస్ సర్కార్ కూలబోతుంది, బీజేపీ అధికారులు రాబోతుంది అంటున్నారు. అంటే బీజేపీకి ఓట్లు వేయని వాళ్ళే ఓట్లు తీసేస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా పరిస్థితులు మార్చుకుంటున్నారు తెలంగాణలోని. సరే, ఒకటి ఏంటంటే బీజేపీ ఈ భారతదేశంలో ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఈ భారతదేశంలోని సబ్బండ వర్ణాలు ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు తన భుజాలపైన వేసుకున్నారు. అందుకే అప్పుడు నఫరత్ జోడో భారత్ జోడో అనే కార్యక్రమాన్ని ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి చేరిన వాళ్ళు అబ్కీ బార్ 400 పార్ అనే ఒక నినాదంతో బీజేపీ మన పోయిన ఎలక్షన్లో వచ్చింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 400 సీట్లు దాటినట్టయితే భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్పులు తీసుకొచ్చి భారతదేశంలో పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను కూడా మొత్తంగా తీసేసి ఒక వేరే మనవాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చే వాళ్ళ ఉద్దేశం కొద్ది వాళ్ళు ఉన్నారన్న ఉద్దేశాన్ని గ్రహించి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. వాళ్ళ నడ్డి విరిగి 250 రూపాయలనే వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం రాకపోవచ్చు, వాళ్ళ యొక్క అహంకారానికి మాత్రం అడ్డుకట్ట వేసింది వాళ్ళు. అదే మాదిరిగా ఎప్పుడైతే ఎప్పుడు జరగలేదు, నేను మొన్న చెప్పాను, మళ్ళీ వాళ్ళు సర్ ప్రక్రియను చేపట్టిండు. ఎక్కడైతే వాళ్ళకు ఓట్లు అనుకూలంగా లేవో వాటి మీద అనేకమైన ఇప్పుడు నా పేరే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనేం చేస్తా, నేను రాసేటప్పుడు నీ మిస్టేకో నా మిస్టేకో నేను కే కరుణా మహేందర్ రెడ్డి అని చెప్తాను. నా పేరు కే కరుణా మహేందర్ రెడ్డి రికార్డులో ఉంటుంది. రాసేటప్పుడు ఏం చేస్తాడనే కరుణకు బదులు కర్ణ అని కొడతాడు, KARN అని కొడతాడు. కొట్టినప్పుడు ఏం చేస్తాను, దాన్ని కూడా అనామలి కింద తీసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మనిషినున్నా, ఫోటోనున్నా, అన్ని ఉన్నా. ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉండనే తప్పు. ఆధార్ లింక్ చేస్తే ఆటోమేటిక్గా బయటపడుతుంది. ఆధార్ లింక్ చేసి వదిలిపెట్టు, నువ్వు నీకు నిజంగా కూడా ధైర్యం దమ్ము ఉన్నట్టయితే ఆధార్ లింక్ చేసి వదిలిపెట్టు. కరుణా మహేందర్ రెడ్డిని కరుణా మహేందర్ రెడ్డి కొట్టినాడు, నా తప్పు కాదు. అది వచ్చిన ఎన్యూమరేటర్ తప్పు కావచ్చు, ఇంకోళ్ళు తప్పు కావచ్చు. దాన్ని కరుణా మహేందర్ రెడ్డి అని రాసినందుకు మహేందర్ అనేటోళ్ళు కొందరు MAHEN DHER రాస్తారు, MAHEN DER అని రాస్తారు, కొందరు DAR అని రాస్తారు. వాళ్ళ భాష పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు రాస్తుంటారు. వాళ్ళందరూ మనోళ్ళే. నా ఫోటో ఉన్నది, నేనున్నా, నా నివాసం ఉంది. అటువంటి పేర్లు కూడా అనామలీ పేరు మీద ఇప్పుడు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ తీసుకున్నట్టయితే ఇంచుమించు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో 59,000 ఓట్లు అనామలీ కేటగిరీలో ఉన్నాయి. ఈ 59,000 మంది అనామలీ కేటగిరీలో ఉండాలంటే ఈ దేశంలో ఎంత అక్షరాస్యత ఎంత ఉన్నది? ఈ దేశంలో అక్షరాస్యత లేదు కదా ముందల. ఇవాళ ఈ దేశంలో నిజంగానే దీనికి ఒక సపరేట్ ప్రక్రియ ఉంది. ఈసీ కానీ ఇంకోటి కానీ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు పనిచేస్తున్నాయి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు పనిచేస్తున్నాయి, ఎవరిలో ప్రెషర్లకు లోపడకుండా. అంటే నువ్వు ఒక జనాభా లెక్కలు ప్రతిపాదించాలంటే టీచర్నే వాడాలి, రెవెన్యూ సిబ్బందిని వాడాలి, ఈయన ఇటు పోవాలి, నటు పోవాలి. వీళ్ళు ఎంతమంది పని చేయాలి అంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను ఉండాలి. నా పని మీద నేను బయటకు పోతా, తన పని మీద తను బయటకు పోతాడు, తను వ్యవసాయం పని మీద పోతాడు. ఏ టైంలో రావాలో వీళ్ళు ఇవన్నీ కూడా పరిణామాలకు తీసుకోవాలి. వాళ్ళ గెలుపు కోసం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇవాళ బీజేపీ పార్టీ అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుంది అనేది వాస్తవం. దాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మరి మీరు అన్నట్టుగా? ప్రజలను జాగృతం చేయడం, ప్రజలను జాగృతం చేస్తాం, ప్రజలను జాగృతం చేసుకుంటూ వస్తాం. మళ్ళీ మొన్న ఇవాళ యాంపుల్ టైం ఉంది ఇక్కడ. మా కార్యకర్తలు, ప్రజలు, ఇప్పుడు నేనున్నా, నా చుట్టాలని ఇప్పుడు ఉన్న మా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ ఓట్లు చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు చూసుకోవాలి, వాళ్ళ చుట్టాల ఓట్లు చూసుకోవాలి, వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళ ఓట్లు చూసుకోవాలి. మా BLA టూల్ ఉన్నారు, వాటి ద్వారా ఇప్పుడు మాకు ఇంకా సఫిషియెంట్ టైం ఉన్నది. ఎందుకంటే బెంగాల్లో సఫిషియెంట్ టైం లేకుండే, ఇవాళ అనామలీ కూడా సఫిషియెంట్ టైం ఉంది. మొత్తం 92,000 ఓట్లు అక్కడ తీసేసినట్టున్నారు. 92,000 ఓట్లు తీసేస్తే అందులోకి మళ్ళీ 30,000 ఓట్లను యాడ్ చేయమన్నారు. ఆ 30,000 ఓట్లను యాడ్ చేయమంటే వాటిని యాడ్ చేయమన్నందుకు అందులో కేవలం 12,000 ఓట్లు మాత్రమే చేయగలిగినారు. అక్కడ ఓటమి ఎంత, కేవలం వాళ్ళకు 3 లక్షల ఓటు చేతితో ఓడిపోయినట్టుంది బహుశా, మొత్తం డిఫరెన్స్. ఇవాళ అదే పరిస్థితి ఇక్కడ కూడా తీసుకురావడం ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. అందుకు కావాల్సిన సన్నాహాలు చేసుకుంటుంది. బి టీమ్గా BRS చేసుకుంటుంది, అవసరమైతే జనసేన తీసుకొచ్చి కూడా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా చేసుకునే అవకాశం డెఫినెట్గా చేసుకునే వ్యవస్థ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇలా నేనేమంటున్నా, మిమ్మల్ని వ్యవస్థలన్నింటిలో కూడా గుప్పిట్లో పెట్టుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేసినాయి. వాళ్ళకు ఎంచుమెన్లను ఎస్మేలను పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. డిలిమిటేషన్ కానీ మైలారైజేషన్ బిల్లు వీళ్ళు కొత్తగా చెప్పేది ఏంటండి,
ఆల్రెడీ యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వారు 33% ఇవ్వాలని చెప్పి రాజ్యసభలో బిల్లు పాస్ చేసి ఉన్నారు దాన్ని. మళ్ళీ కొత్తగా వాళ్ళు మాట్లాడింది ఎలా? సో చివరిగా రాష్ట్ర ప్రభుత్వంగా మీరు అనేక సంక్షేమ పథకాలు చేస్తుండొచ్చు మీరు చెప్తున్నట్టుగా. మీరు ఇన్ని చేస్తున్న స్థాయిలో ప్రచారం చేసుకోవడం విఫలమవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ చూసినా గ్రౌండ్ లో ఇందిరా మిల్లు పొందిన లబ్ధిదారులే కావచ్చు, ఇంకా అన్ని సంక్షేమ పథకాల మొత్తం లబ్ధిదారులు కూడా అంత పాజిటివ్ గా కాంగ్రెస్ వైపు లేరు అనే ఒక టాక్ వినబడుతుంది. ఇది ఇక్కడ ఏ వైఫల్యంగా చూడొచ్చు? ఇప్పుడు ఒకటండి, సోషల్ మీడియాను మేనేజ్ చేయలేకపోతున్నారా లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు దోచుకున్న సొమ్ము వాళ్ళ దగ్గర ఉన్నది. దోచుకున్న సొమ్ము దాచుకొని మెల్లమెల్ల తీసుకుంటూ సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దోపిడీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ మన దాంట్లో డెమోక్రసీ ఎక్కువ. కాబట్టి తప్పకుండా చేసిన పని ప్రజలు గుర్తిస్తారు. ఎప్పుడు గుర్తిస్తానో అప్పుడే గుర్తిస్తారు. దానికి అవకాశం లేదు. మంచిని చేస్తే వాళ్ళ మంచి చేసిన మీరే చెప్తారు వాళ్ళ. కాబట్టి మంచి అనే దానికి ఎప్పుడు కూడా దానికి ఒక అవసరాన్ని బట్టి తీస్తారు వాళ్ళు. 100% వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు తిన్న రేవును మరవరు, సద్ది తిన్న రేవును మరవరు. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు నాకు చూపించండి. ఇలా ఇందిరమ్మ కాలంలో మాకు భూములు ఇచ్చిండ్రు ఉంటారు, ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ. ఇక ఇందిరమ్మ కాలంలో ఇల్లు ఇచ్చిండ్రు ఉంటారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి మేము డబ్బా మాటలు చెప్పలే ఎక్కడ. ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామంటే అప్పుడు 3500 ఇల్లు ఇచ్చినాం. ఇలా పార్టీలకు అతీతంగా ఇచ్చినాం. ఇలా మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడ చిల్లిగా రాజీనామా చేస్తా అంటుండు ఇందిరా మిల్లు అని చూపెడితే. కళ్ళు ఇప్పుడు సిగ్గులేని మాటలు మాట్లాడితే తన పెద్ద మనిషి ఆయనే సాక్ష్యం. పెద్ద మనిషి చెప్తాడు. బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా 5 లక్షలు గవర్నమెంట్ ఇంకా 5 లక్షలు కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతుంది. చూడిపోయింది సార్. అంతేనా? ఇందిరా మిల్లు బ్రహ్మాండంగా కడుతురా? బ్రహ్మాండంగా చూపుతా సార్. ఎవరేం పైసలు అడుగుతారా మీ దగ్గర? అది కూడా కాదు, ఇందిరా మిల్లు కడుతున్నా చూడు. అంతేనా? నిజాతి డబుల్ బెడ్రూమ్ రాలే అప్పుడు కేసీఆర్ టైంలో? ఎక్కడ ఎక్కడ లేదు, ఈ ఏరియాలో లేదు డబుల్ బెడ్రూమ్. కేటీఆర్ తోలుకరా నైట్కి మరి కేటీఆర్ అంటుండు మరి. రమ్మను. అంతేనా? ఫస్ట్ వచ్చినప్పుడు ప్రతి మనిషితో చేయాలి. ఇప్పుడు గడిచింది అత్తలేడు. వస్తలేడు. వారానికి 2 రోజులు సిరిసిల్లనే ఉంటా అన్నాడు కదా. సిరిసిల్లలో ఉంటేమో సారు వచ్చి ఇన్నే వండుకుంటా వారానికి 2 రోజులు అన్నాడట. వస్తలేడా ఇటాంకల అత్తలేడు మళ్ళీ. ఓకే ఓకే. సో ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా భయపడే ఇప్పుడు ఎలక్షన్స్ పెడతలేరు. మొన్న ఫిబ్రవరి 10th పదవి కాలం అయిపోయింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎలక్షన్స్ పెడతలేదని కూడా అడుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఆయాసం ఉబ్బసం ఉంటుంది వాళ్ళ. ఆయాసాన్ని ఉబ్బసాన్ని బట్టి మనం పెట్టాం. ప్రభుత్వం ఎప్పుడు పెట్టాలని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం పరిస్థితులను బట్టి దాన్ని బట్టి తీసుకుంటారు. ఎన్నికలు వస్తాయా వాళ్ళ ప్రభావం చూపెట్టుకుందామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎన్నికలలో ఏం చూపించారు? అసెంబ్లీ ఎన్నికలలో ఏం చూపించారు? లోక్సభ ఎన్నికలలో ఏం చూపించారు? ఎమ్మెల్సీ ఎన్నికలలో క్యాండిడేట్లు లేరు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏం చూపించారు? ఇలా అక్కడో ఇక్కడో అడపాదడప అక్కడక్కడ ఉంటుంది. డెఫినెట్ గా పోడగొట్టుకుని ఉప ఎన్నికలలో ఏం చూపించారు? కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ పైసా ప్రభావం చూపించింది పై ఎలక్షన్స్ కూడా. ఇప్పుడు అనేకమైన ఆరోపణలు చేయడంలో వాళ్ళు సిద్ధాస్తులు. దానికి ఎవరు వాళ్ళని మించిన గోబల్ ప్రచారకులు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కాబట్టి అయ్య షేర్ అయితే ఈయన సవ్వా షేరు, వాళ్ళు ఇంకా వాళ్ళ బావ ఇంకో షేరు. ఇలా ఈ షేర్లు సవ్వా షేర్ల పంచాయతీ వాళ్ళ మధ్యలో నడవాలి. సో చివరిగా మా షేర్ల పంచాయతీ వచ్చింది కాబట్టి వాళ్ళ ఆడబిడ్డ పంచాయతీ ఏమంటారు మరి? సిరిసిల్ల కూడా వస్తున్నట్టుంది కదా కవిత. అలా ఇంటి పంచాయతీ, అది ఇంటి పంచాయతీ. ఆడబిడ్డను కూడా ఆడబిడ్డను కూడా ఇంట్లోకి వెళ్ళగొట్టినాడు. రేపు తెలంగాణ ఆడబిడ్డలకు ఏం చేస్తాడు? అధికారం కోసం ఆడబిడ్డని ఇళ్ళకే వెళ్ళగొట్టిండు. ఆస్తి కోసం ఆడబిడ్డని ఇళ్ళకే వెళ్ళగొట్టిండు. మరి రేపు పొద్దున తెలంగాణ ఆడబిడ్డలకు ఏం చేస్తారని? కాబట్టి కేటీఆర్ ఏం మాట్లాడినా అహంకారపూరితమైన మాటలే తప్ప ఆలోచనాతీతంగా మాట్లాడే మాటలు కాదు ఆయన. నేను ఇవాళ కూడా చెప్తున్నాను, ఆయన రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. ఫైనల్ క్వశ్చన్, ఏదైతే రేవంత్ రెడ్డి చంద్రబాబు గురు ముఖ్యంగా ఎల్లో కాంగ్రెస్ నడుస్తుంది, సైకిల్ కాంగ్రెస్ నడుస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీకి పనిచేస్తున్నారు, బీజేపీ. బీఆర్ఎస్ దేంతో పనిచేసింది? ఒకప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ దేంతో పనిచేసింది? సైకిల్తో పనిచేసింది, కంకి కొడవలతో పనిచేసింది, సుత్తితో పనిచేసింది. ఆఖరికి వాళ్ళ పుస్తలు తెంపింది. అది తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం వాళ్ళు. వాళ్ళ మాటల్లో నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళ మాటలు విశ్వసించే పరిస్థితులు తెలంగాణ ప్రజలు లేరు. ఒకవేళ మీరు విశ్వసిస్తే మీరు పప్పులో కాలేస్తారు. సో ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ అధికారులకు వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మారావు, అది ఎప్పుడనేది కాలం నిర్ణయిస్తుంది, అధిష్టానం నిర్ణయిస్తుంది. కాబట్టి ఎవరు దక్షుడు అనుకుంటే వాళ్ళకి